నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు అనేక ఆధ్యాత్మికపరమైన సందేహాలు వస్తుంటాయి. వాటిని ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు రాసి పంపిస్తుంటారు. మరి ఆ ఆధ్యాత్మికపరమైన సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందించే కార్యక్రమం ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ సుధానిధి, రామాయణ సుధాకర, సంస్కృత, ఆంగ్ల భాష అనువాదకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సత్య గారు రాస్తున్నారు అనంతపురం నుంచి. కుంకుమార్చన చేసేటప్పుడు కుంకుమను విగ్రహంపై వేయాలా, పాదాలపై వేయాలా తెలియచేయనంటూ కోరుతున్నారు. మానవ మౌడితో వర్ణ్య తే దేవాశ్చరణతస్తత అని సూత్రం. మానవులైతే తల నుంచి కిందికి చూడాలి, దేవతలైతే పాదాల నుంచి పైకి అలా దృష్టిని ప్రసరింపజేసి చూడాలి. అర్చన చేసే సందర్భంలో పాదౌ పూజయామి అని పాదాల మీద, గుల్ఫౌ పూజయామి చీలమండలు, ఆ తర్వాత జంఖే పూజయామి పిక్కలు, జానుని పూజయామి మోకాళ్ళు, ఊరు పూజయామి తొడలు, కటిం పూజయామి కటిభాగం, నాభిం పూజయామి. ఇలా వరుసగా అమ్మవారికి సంబంధించిన ఒక్కొక్క అవయవాన్ని అలా జాగ్రత్తగా వర్ణిస్తూ ఆ నామంలో మనకు కనిపిస్తుంది. చక్కనైనటువంటి ఆ రెండు పాదాలు ఏమున్నాయో మరాలి మందగమన అని కదా. ఆడు హంస ఏ విధంగా నిదానంగా నడుస్తూ ఉంటుందో అలా నడిచేటటువంటి పాదాలు కలిగిన ఓ తల్లి, అలాంటి నీ పాదాలకి అర్చన చేస్తున్నాను అన్నప్పుడు స్వచ్ఛంగా పాదాల మీద అలా పాద విధానంగా ఉండేలాగా కుంకుమని వేయడం. ఇలా వరుసగా ఒక్కొక్క అవయవానికి సంబంధించిన వర్ణనే మనకి నామాల్లో కనిపిస్తుంది. వాటిని చిన్నవిగా చేసి పెట్టారు, కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మొత్తం సహస్రనామాల్లో ఉండే ఆ నామాలన్నిటిలోనూ ఆ అర్చన చూస్తే మొత్తం అంతా అమ్మవారి రూపం దాంట్లో వచ్చేస్తుంది. అంచేత ఏ అవయవానికి సంబంధించిన అర్చనని చేస్తూ ఉంటే ఆ అవయవం వద్ద మాత్రమే ఈ కుంకుమని వేయడం కనిపిస్తుంది. అలా ఒకసారి పాదాది శిరపర్యంతము పూజ చేశాక అక్కడి నుంచి ఇంకా పాదాల దగ్గరే పూజ చేయాలి, కానీ తల మీద వేయడం మాత్రం సరికాదు. అంటే పాద పూజ మాత్రమే చేయాలి మనం. మొట్టమొదట ఆ సంపూర్ణమైన పూజ అయిపోయాక మామూలుగా అంటూ ఉంటారు అథాంగ పూజ చేయాలి అంటుంటారు. అథాంగ పూజ అనకూడదు. అథ అంటే అంతకు ముందంతా ఓ పూజ అయిపోయిన తర్వాత అథ అంటే అనంతరం, అథ అంటే ఆ పూజ అయిపోయాక అంగ పూజ, అమ్మవారి అవయవాల్ని పూజించడం అన్నది తప్ప అథాంగ పూజ అనేది ఒక ప్రత్యేకమైన మాట మాత్రం కాదు. ఇలా పూజ చేయడం ఏదో అలా చేయాలి. పాదాల నుంచి శిరస్సు వరకు వెళ్ళి తరువాత ఇంకా పాద పూజ మాత్రమే చేయాలి అర్చనలో. మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ప్రణీత గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. అబ్బాయిలకు సరి సంఖ్యలో, అమ్మాయిలకు బేసి సంఖ్యలో పేరు పెట్టాలా తెలియచేయనంటూ కోరుతున్నారు. ఒక విధంగా ఆలోచించి చూస్తే అమ్మాయిలకి బేసి సంఖ్యలో పెట్టాలి పేరు అని అన్నప్పుడు సరస్వతి 4 అక్షరాల పేరు, దుర్గా, చండీ, మరి ఇవేమిటి నామాలు. అలాగే అబ్బాయిలకి సరి సంఖ్యలోనే పేర్లు ఉండాలి అని అనుకున్నప్పుడు ఎన్నో బేసి సంఖ్యలో ఉండేటటువంటి పేర్లు దేవతలోనే మనకు కనిపిస్తారు. కానీ వాళ్ళు ఒక నియమాన్ని చేశారు. అమ్మాయిలకి బేసి సంఖ్యలో ఉండాలి, అబ్బాయిలకి సరి సంఖ్యలో ఉండాలి అని పేర్లు. దీన్ని జాగ్రత్తగా కానీ పరిశీలన చేస్తే తప్పక అటు ఇటు కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఒక నియమాన్ని మనం లోకంలో చేసుకోవాలంటే శాస్త్రం చెప్పింది కాబట్టి అలా పెట్టుకోవాలి తప్ప దాని మీద ఇటు అటు విమర్శ చేయడం వల్ల మనకి తెలిసేదే ఉండదు. ఋషులు ఎందుకు ఆలోచించి చేశారో అలా చేయడమే సరైనటువంటిది అని సంప్రదాయాన్ని పాటించే మనందరం తెలుసుకోవాలి. మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మేఘనా గారు రాస్తున్నారు రాజోల్ నుంచి. పునర్జన్మ ఉండకూడదని కోరుకున్నప్పుడు ఆత్మ ఏమవుతుంది తెలియచేయనంటూ కోరుతున్నారు. దేవ ఆలయాల్లో ప్రత్యేకంగా ఊంజల్ సేవ అంటారు. దాన్ని
ఉయ్యాల సేవ అంటారు. దాన్నే డోలోత్సవం అనడం సరైనటువంటి మాట. ఊంజల్ అనేది ఆ ద్రవిడిలో యొక్క మాట, తమిళ దేశం వారి మాట. నిశ్చలంగా ఉన్నటువంటి ఉయ్యాలకి తాడు ఒకటి ఉంటుంది. ఆ కీర్తననో మంత్రాన్నో శ్లోకాన్నో చదువుతూ ఇలా లాగుతారు. మనం లాగినటువంటి బలాన్ని బట్టి ఆ ఉయ్యాల ముందుకి వెనుకకి వెనుకకి ముందుకి ఇలా ఊగుతూ ఉంటుంది. ఆ ఉయ్యాల కాసేపు అయిపోయిన తర్వాత ఆగుతుంది. అలాగే మనం చేసినటువంటి పాపాల సంఖ్య ఎంత ఉందో దాన్ని బట్టి ఇటు రావడం అంటే జన్మించడం, అటు రావడం అంటే ఆ లోకానికి వెళ్ళడం, ఆ లోకానికి ఈ లోకానికి ఈ లోకానికి ఆ లోకానికి మనం చేసిన పాపాల సంఖ్యని బట్టి పుట్టడం పోవడం పుట్టడం పోవడం ఉంటుంది. ఇటు వచ్చినప్పుడు అంటే ఇక్కడ జన్మించినప్పుడు ఇక్కడ పాపాల సంఖ్య తక్కువైపోయేలాగా పుణ్యాల సంఖ్య అధికమయ్యేలా కానీ చేసినట్టయితే, ఉయ్యాలలో బాగా బరువు పెట్టినట్టయితే 10 సార్లు ఊగేటటువంటిది కాస్త 2 సార్లకే ఆగిపోయినట్లుగా పుణ్యాల సంఖ్యని అధికంగా చేస్తే ఈ పుట్టిన ప్రతి సంవత్సరంలోనూ ప్రతి జన్మలోనూ అప్పుడు మనకి పునర్జన్మ అనేది ఉండదు. కానీ పునర్జన్మ నాకు ఉండకూడదని మనం కోరుకోవడం అనేది అది అసాధ్యం. కోరుకున్నంత వల్ల సాధింపబడుతుందనేది లేదు. ఇలాంటి సందర్భాల్లో ఆత్మ ఏమవుతుంది అంటే, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంతి ఆపహ. ఆత్మ పదార్థాన్ని ఏమీ చేయలేం. అది నిప్పుకి పూర్తిగా తగులబడేది కాదు, నీళ్ల వల్ల నాశనమయ్యేటటువంటిది కాదు, ఏ విధంగానూ అది చిన్నమయ్యేది భిన్నమయ్యేది నాశనమయ్యేది కాదు. ఆత్మ పదార్థం శాశ్వతంగానే ఉంటుంది. మనం జన్మలను ఎత్తుతూ ఉంటాం. ఆ జన్మల్ని ఎత్తడం మన పాప పుణ్య ఫలితానికి అనుగుణంగా పడుతూ ఉంటాం తప్ప ఆత్మ ఏ విధంగానూ అలా అవ్వదు. అవినాశితు తం విద్ధి, అది వినాశం లేనిది. అలా నిశ్చయంగా నిర్మలంగా శాశ్వతంగా ఉంటూనే ఉంటుంది. గురుగారు, మరొక ఈమెయిల్ చూద్దామండి. ఈమెయిల్ని సాంబశివరావు గారు బెంగళూరు నుంచి పంపించారు. మన శాస్త్రాల్లో సముద్రం దాటడాన్ని దోషంగా ఎందుకు పరిగణించారు తెలియచేయనంటూ కోరుతున్నారు. మనకి శరీరాన్ని 2 భాగాలు చేసింది శాస్త్రం. అత ఊర్ధ్వం పురుషస్య నాభ్యేమేధ్యమవా, ప్రత్యేకంగా ఓ మంత్రం ఉంటుంది, అవాచీన మమేథ్యం అని. నాభి నుంచి పై వరకు ఉండే భాగం అంతా కూడా పవిత్రమైనదని, నాభి నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగం అంతా అపవిత్రమైనదని ఒక నియమాన్ని చేశారు. అలాగే సముద్రానికి ఇటు ఉండేటటువంటి భాగమంతా పవిత్రమైనదని, సముద్రానికి అటువైపు ఉన్నదంతా కూడా అపవిత్రమైనదని వాళ్ళు నిర్ణయాన్ని చేశారు. ఇదే అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఆఫ్రికాలోనో ఉన్నటువంటి వారు వినేటప్పుడు, మంచిదేనండి, సముద్రానికి అటువైపు ఉన్నది పుణ్యం, ఇటువైపు ఉన్నది అపవిత్రం మీరు అన్నారు, మేమే పుణ్య ప్రదేశంలో ఉన్నట్టు మీరే అపవిత్రమైన ప్రదేశంలో ఉన్నట్టు అని ఎందుకు అనుకోకూడదు అని అడగచ్చు. కానీ నిర్ణయించినటువంటి వాళ్ళు భారతీయ ధర్మశాస్త్ర కర్తలు కాబట్టి దీన్ని పవిత్ర ప్రదేశంగాను దాన్ని అపవిత్ర ప్రదేశంగాను ఎంచారు వాళ్ళు. పవిత్ర అపవిత్ర విధానాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ఇక్కడుండేటటువంటి వాతావరణ పరిస్థితులన్నిటికీ అనుకూలంగా బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్టేత్, తెల్లారుజామునే లేవాలి అంటే ఇక్కడ లేవగలడు, అక్కడ తెల్లారుజామునే లేవాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. పొద్దునే ఇంతసేపు నువ్వు ఈ విధంగా దైవార్చన చేయగలం, అక్కడ అది సాధ్యపడే అంశం కాదు. ఇక్కడుండే ఆచార వ్యవహారాలన్నీ సుఖంగా సాగుతాయి, అక్కడ ఆచార వ్యవహారాలు సాగించాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రవాస భారతీయులు అందరూ కూడా, భారతీయులు అంటే భారతదేశానికి సంబంధించి ప్రవాసంలో ఎక్కడైతే ఎవరున్నారో వారందరూ కూడా ఇక్కడి పద్ధతిని అక్కడ అవలంబించడం కోసం పాపం ఎంతో శ్రమపడి మొత్తానికి సాధించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ చేతి దండం పెట్టాలి మనం. అంచేత పూర్వులు ఏం చేశారంటే, అంత శ్రమ పడితే తప్ప ఆచార సంప్రదాయాలని పాటించలేనటువంటి ఏ ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశానికి సముద్రాన్ని దాటి వెళ్ళాలి. కాబట్టి ఎందుకయ్యా సముద్రాన్ని దాటడం, అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ పాటించలేక బాధపడుతూ బలవంతానా పాటించడం ఎందుకలా, ఇక్కడ హాయిగా పాటించు, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాలి అని ఆలోచించి సముద్ర లంఘనాన్ని సరికానిది నిర్ణయించారు.
దీనికి ఒక చిన్న పోలిక కూడా చెప్పచ్చు. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయుడు ఇటు పక్కనటువంటి వాడు సముద్రాన్ని దాటక్కడికి వెళ్ళాడు. లంకలో ఉన్న రాక్షస స్త్రీలు చూడరానంత ఘోరాతి ఘోరమైనటువంటి వేషధారణలో, పద్ధతులలో అన్నిటిలోనూ వాళ్ళు కనిపించారు. ఒక్కటి తాగనిది లేదు, ఒక్కటి మాంసాన్ని తిననిది లేదు, శరీరం మీద వస్త్రధారణకి చెప్పాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అంత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సముద్ర లంఘనం చేశాక ఆంజనేయుడు స్వయంగా అక్కడ చూశాడు. ఇప్పుడు అలా విదేశాల్లో ఉన్నారని మనం అనడం కాదు దాని అభిప్రాయం. కానీ ఆచార వ్యవహారాలని సక్రమంగా పాటించగలిగిన ప్రదేశంలో ఉన్న మనం అక్కడికి వెళ్ళి ఎందుకింత శ్రమ పడుతూ పాటించాల్సిన అవసరం ఇక్కడ చేసుకుంటే మంచిది. అందుకని అలా నిషేధించారు. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. గాయత్రి గారు చెన్నై నుంచి రాస్తున్నారు. దేవునికి తమలపాకుల పూజ చేయిస్తే వాటిని తరువాత ఏం చేయాలి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. ఎప్పుడు దేవుడికి పూజ చేసిన ఉద్వాసయిష్యే ఉద్వాసయ అని ఎప్పుడు ఆ విగ్రహంలోనికి అంతకుముందు అమ్మవారినో అయ్యవారినో మరొకరినో ఆవాహన చేశామో, పూజలు చేశామో, ఆ ఆవాహన చేసి పూజ చేసి ఉద్వాసన చెప్పేంత వరకు కూడా స్పష్టంగా దేవుడో దేవతో దాంట్లో ఉన్నట్టే. ఎప్పుడైతే ఉద్వాసన చెప్పేశామో ఆ తర్వాత ఆ కనిపించేది ఇత్తడి బిందె, దాని మీద కొబ్బరికాయ, దాని మీద రవికల గుడ్డ, అదే తప్ప దానిలో దైవ విధానం లేదు. ఏ తమలపాకుల పూజ, పుష్ప పూజ, మరో పూజ చేస్తే దైవ ప్రసాదంగా మనం తీసుకుని సరైనటువంటి భక్తులకి, దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి పంచగలిగినన్ని మాత్రమే మనం తీసుకుని, మిగిలినవన్నీ కూడా దేవుడికి సంబంధించిన పుష్పాలను ఎలా అయితే నిర్మాల్యంగా తీసి ఎక్కడ మనం వేసేస్తున్నామో అక్కడ వేసేయడం తప్పు కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇది అమ్మవారికి సమర్పించినటువంటి తమలపాకులండి, అమ్మవారికి పూజ చేసిన పుష్పాలండి అని దాస్తారు. ఎన్ని రోజులు ఉంటాయి? ఒకరోజు, రెండవ రోజు దగ్గర నుంచి మాడిపోయి కుళ్ళిపోయి ఇంకో రకంగా అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే ఉద్వాసన చెప్పేశామో ఆ తర్వాత అది నిర్మాల్యం కిందే లెక్క అవుతుంది తప్ప వాటిని జాగ్రత్తగా దాచుకోవాలని నియమం ఏమాత్రమూ లేదు. మనం రోజు పొద్దున్న అయ్యేసరికి వెంటనే నిర్మాల్యాన్ని తొలగిస్తున్నాం కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ తీసినటువంటి పుష్పాలని ఆ తీసేటప్పుడు ఒక మంత్రాన్ని చదివి తీస్తారు. తీసి వెంటనే శ్రీరంగ భావని ప్రత్యేకంగా అక్కడ ఉంటుంది, దాంట్లో వేసేస్తారు. అదే ఉదాహరణని ఇక్కడ మనం పాటించుకోవచ్చు, అదే సంప్రదాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, నేరం కాదు. గురువుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. మహేందర్ గారు పంపించారు. శ్రీకృష్ణుడు రాధను వివాహం చేసుకున్నాడా లేదా తెలియచేయండి అంటూ కోరుతున్నారు. రాధ అనేటటువంటి ఆమె స్త్రీ కాదు, పరమేశ్వరుణ్ణి ఆరాధన భావంతో ఆలోచించినటువంటి ఒక సాంకేతిక స్త్రీమూర్తి. మనకి శ్రీమద్ రామాయణంలో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, నామ్నా వేదవతి శృత అని. వాళ్ళ నాన్న వేదాన్ని చదువుతూ నిరంతరం ఉండేసరికి ఆ వేదమే ఒక రూపాన్ని ధరిస్తే వేద రూపవతి వేదవతి అయింది ఆవిడ. అలాగే ఇక్కడ కూడా ఆరాధన భావం, పరమేశ్వరుడి మీద ఆరాధన భావం అంతా ఒక రూపు కట్టిన ఒక మూర్తిగా ఏర్పడితే ఆవిడ రాధాదేవి అవుతుంది. ఆ రాధాదేవిని అమోఘమైనటువంటి లోకంలో, గోలోకంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఆమెతో కలిసి విహరించాడు అని మనకి పురాణం తెలియచేస్తుంది. రాధాదేవి అనగానే ఒక స్త్రీ అని, కృష్ణుడు అనగానే ఓ పురుషుడు అనుకుని వీళ్ళిద్దరూ కలిసి విహరించారు అంటే ఏమిటేమిటో అనుకుని అది సరికాదు. కేవలం పరమేశ్వరుని ఆరాధన తత్వాన్ని ఒక స్త్రీగా చేసి చూస్తే కనిపించే రూపమే అది. అంచేత వీళ్ళిద్దరికీ వివాహమైంది అనే మాట సరికాదు. చాలా సందర్భాల్లో మనం చూసుకోవచ్చు ఈ యథార్థాన్ని. మనకి వ్యక్తీకరణ సిద్ధాంతం అనేది భారతీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. సముద్రాన్ని చూసి సముద్రుడు అంటాం, వాయువు ఇస్తూ ఉంటే వాయుదేవుడు అంటాం. ఇలా వ్యక్తీకరించే అంటే ఒక మనిషిగా తీర్చిదిద్దేటటువంటి లక్షణం మనకుంది. నీళ్ళని గంగమ్మ అంటాం. ఈ విధానం ఏదైతే ఉందో అదే పరమేశ్వర ఆరాధనాభావానికి ఏర్పాటు చేయబడ్డ వ్యక్తీకరింపబడ్డటువంటి మూర్తి విశేషాన్ని ఓ మనిషిగా ఊహించడాన్ని రాధాదేవిగా లెక్కించారు శాస్త్రం. మనకి దీన్ని శ్రీమద్ రామాయణంలో ఇంకో ఉదాహరణ ద్వారా చెప్పచ్చు. రాధుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు.
అసలు ఏమాత్రమూ ఆరాధన భావం లేనటువంటి వాడు విరాధుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ రాధ ఆరాధన భావంతో, ఆరాధన భావం లేనితనం అక్కడ. ఇలా పురాణాల్లో కనిపించేటటువంటి పేరుని సాంకేతిక పరంగా అర్థం చేసుకుంటే లో అర్థం తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే రాధాకృష్ణులు అనగానే ఇదేదో మంచి సినిమా కథలా ఉంది అని అనుకునేటటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అది పెద్ద నేరం. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాధా గారు కర్నూలు నుంచి రాస్తున్నారు. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చేటప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి తెలియజేయండి అంటూ కోరుతున్నారు. క్షణప్రసాద కరణీయ అస్తు కరణీయ. క్షణము అంటే నిర్వ్యాపారత్వం క్షణం వ్యాఖ్యానం చెప్తుంది. ఏ పని లేకుండా కేవలం ఈ దానాన్నే ఇవ్వాలి అనేటటువంటి పనిని ఓ పనిగా పెట్టి కూర్చోవాలి. ఏమండి మీరు తొందరగా రా, నేను ఇచ్చేసేసేయాలి, పని అవతలకు వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటూ హడావిడిగా ఇవ్వడం అది సరికాదు. ఆయన్ని పిలిచి స్వయంగా పాదాలని కడిగి పీట వేసి కూర్చోబెట్టి మీ కుటుంబం అంతా సుఖంగా భోజనానికి కావలసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో చక్కనైనటువంటి విస్తరణలో మేము ఏర్పాటు చేసి, ఇదిగో తండులం అంటే బియ్యం, శాకం, సూపార్థం, ఏవేవి, ఇదిగో ఇది కూర కోసం, ఇది పప్పు కోసం, ఇది పచ్చడి కోసం, ఇది దీనికోసం అన్నీ నేను ఏర్పాటు చేసి మీకు ఇస్తున్నాను. చిట్ట చివరికి ఘృతం, అభికారం కోసం ఉంటారు, అదిగో ఘృతం, నెయ్యి, ఆవు నెయ్యి అన్నీ ఏర్పాటు చేశాను. మీ ఇంట్లో ఒక 10 మంది ఉంటారు అని నేను లెక్కించుకుని 10 మంది భోజనానికి సుఖంగా ఒక పూట చేయగలిగినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ ఇయ్యగలిగిన శక్తిని పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను సానందంగా నా భార్యతో సహా నేను మీకు అందిస్తున్నాను. ఇలాంటి శక్తి నాకు ఎప్పుడూ ఇవ్వాలని ఆ పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. తథాస్తు అని మీరంటే నిశ్చయంగా నేను ఇయ్యగలుగుతానని. దాతారో ఓభివర్తంతాం దాతారో నోభివర్తంతాం. మేము ఇలాగే దానం చేసేటటువంటి స్థితిలో మేము ఉండాలని మీరు ఆశీర్వదించాలి అని అనగానే దాతారో ఓభివర్ధంతాం ఆయన అంటాడు. ఇలా దానం చేసేటటువంటి మీరు ఇలా అభివృద్ధి చెందుతూనే ఉండాలని ఆయన ఆశీర్వదిస్తాడు. స్వయం పాకం ఇయ్యడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఇంత అంత కాదు. నిజాన్ని నిజంగా మాట్లాడాలంటే ఇంట్లో ఎవరైనా వ్యాధి పీడితులుగా ఉంటే, ఏదైనా వ్యాధితో పీడింపబడుతూ బాధతో ఉంటే 10 మంది ఒకరోజు ఒక పూట చక్కగా భోజనం చేయగలిగిన సర్వ ఆహార పదార్థాలని అక్కడ పెట్టి, అభిజిత్ లగ్నం అంటే ఖచ్చితంగా 11:45 నుంచి 12-15 నిమిషాల మధ్యలో అలా కానీ దానాన్ని చేసినట్టయితే అదేమిటండి వంట అయిపోతుంది కదా ఆ తర్వాత అని కాదు. ఆ అభిజిత్ లగ్న కాలంలో ఇస్తే నిశ్చయంగా వ్యాధి తగ్గుముఖం పడుతుందనేది అనుభవంలో కనిపిస్తున్న సత్యం. కనిపించినా కాదు, కనిపిస్తున్న సత్యం. ఇంట్లో 10 మంది ఉంటారు నిశ్చయంగా, మాతా పితా సునిషే పుత్రో, మొత్తం ఉండేటటువంటి 10 మందికి సరిపోయే వస్తువుల్ని ఈ విధంగా దానం చేయాలని శాస్త్రం చెప్పింది. నిర్వ్యాపారత్వం, ఏదో పని తొందర ఉండి మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు, ఇస్తే ప్రయోజనం ఉండదు. గురుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక పరమైన సందేహాలు ఉంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.